హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ ట్రేడర్. ఈరోజు మార్కెట్ బులిష్‌గా ఉంది. ఈరోజు మార్కెట్ బేరిష్‌గా ఉంది అని న్యూస్ పేపర్‌లో, టీవీల్లో చెప్తూ ఉంటారు. అసలు బుల్ మార్కెట్ అంటే ఏమిటి? బేర్ మార్కెట్ అంటే ఏమిటో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్ అనేవి సెన్సెక్స్ మరియు నిఫ్టీ మీద బేస్ అయ్యి ఉంటాయండి. సెన్సెక్స్, నిఫ్టీ అంటే ఏమిటో మీ అందరికీ తెలియకపోతే దాని గురించి నిన్న మన ఛానల్‌లో ఒక వీడియో చేశామండి. ఒకసారి అందరూ దాని గురించి చూడండి. నిఫ్టీ మరియు సెన్సెక్స్ డైలీ పెరుగుతూ ఉంటే బుల్ మార్కెట్ అంటారు. అబోవ్ 15% పెరగాలండి మార్కెట్. మార్కెట్‌లో షేర్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇన్వెస్టర్స్ అందరూ కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. డైలీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఈ బుల్ మార్కెట్ వల్ల లాభాలు కూడా అందరికీ ఎక్కువగానే వస్తాయి. మన ఇండియా జీడీపీ కూడా పెరుగుతుంది. ఎంప్లాయ్‌మెంట్ కూడా కాస్త బాగా ఉంటుంది. నిఫ్టీ మరియు సెన్సెక్స్ డైలీ పడుతూ ఉంటే బేర్ మార్కెట్ అంటారండి దీన్ని. అబోవ్ 15% పడాలి మార్కెట్. ఈ బేర్ మార్కెట్‌లో షేర్ ప్రైజెస్ అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. ఇన్వెస్టర్స్ అందరూ లాస్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి అందరూ భయపడతారు. మార్కెట్ డైలీ పడుతూ ఉంటుంది కాబట్టి. దీనివల్ల మన ఇండియా జీడీపీ కూడా తగ్గుతుంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా కాస్త దీనివల్ల ఉంటుంది. వరల్డ్‌లో అన్ని యానిమల్స్ ఉండగా ఈ బుల్‌ని, బేర్‌ని తీసుకోవాలని చెప్పి మీ అందరికి ఒక చిన్న డౌట్ ఉంటుందండి. దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. బుల్ వేరొక బుల్‌తో లేదా మనిషితో ఇంకే అపోనెంట్ అయినా ఫైట్ చేస్తున్నప్పుడు అది తన కొమ్ములతో పైకి ఎత్తి చంపేస్తుందండి అపోనెంట్‌ని. మార్కెట్ షేర్ ప్రైజెస్ కూడా అలాగే పైకి ఎత్తుతుంది కాబట్టి దీన్ని బుల్ మార్కెట్‌గా తీసుకుంటారు. బేర్ తన అపోనెంట్స్‌ని ముందు కింద పడేసి ఆ తర్వాత చంపుతుంది. షేర్ ప్రైజెస్ కూడా అలాగే కింద పడుతూ ఉంటాయి కాబట్టి దీన్ని బేర్ మార్కెట్ అంటారు. అందరికీ దీని గురించి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను నేను. చాలామందికి తెలియని ఇంకో వ్యూ గురించి నేను చెప్తాను. అదేమిటంటే బుల్ ట్రాప్. దీన్ని చాలామంది విని ఉండరు. ఈ బుల్ ట్రాప్‌లో ఏమవుతుందంటే షేర్ ప్రైజెస్ అన్నీ ఫస్ట్ పెరుగుతూ ఉంటాయి. ఇన్వెస్టర్స్ అందరూ ఇంకా పెరుగుతుంది. తిరిగి బుల్ మార్కెట్ వస్తుందనుకుని బై చేస్తారు. అప్పుడు అది వాటిని కిందకి తీసుకొని వెళ్తుంది. కింద పడిపోతూ ఉంటే తిరిగి మళ్ళీ బేర్ మార్కెట్ వస్తుందేమో అని చెప్పి భయపడి లాస్ట్‌లో అమ్మేస్తూ ఉంటారు. అందరూ సెల్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ అది షేర్ ప్రైజెస్‌ని పైకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇలా ఇన్వెస్టర్స్‌ని కొంచెం ట్రాప్ చేస్తూ ఉంటుంది ఈ బుల్స్ ట్రాప్. వీటి గురించి మీకు తెలుసుకున్నాక కాస్త భయంగానే ఉంటుంది. వీటిని తట్టుకొని ఎలా ప్రాఫిట్స్‌లో ఉండగలం అని చెప్పి అందరూ భయపడుతూ ఉంటారు. డోంట్ వర్రీ అబౌట్ దిస్. మార్కెట్‌లో ఏ వ్యూ కూడా పర్మనెంట్‌గా ఉండదు. కొన్ని డేస్ మార్కెట్ బుల్‌గా ఉంటే, మరికొన్ని డేస్ మార్కెట్ బేర్‌గా ఉంటుంది. బేర్‌గా ఉన్నంత మాత్రాన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ పడడం కామనే, తిరిగి పెరగడం కామనే. ఈ బుల్ ట్రాప్ ఏదైతే ఉందో అది డేస్ ఆఫ్ ది ఏమి ఉండదండి. మార్కెట్‌లో కొంచెం సేపు ఉంటుంది. ఇన్వెస్టర్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయడానికి. ఇవన్నీ కూడా మార్కెట్‌లో కామనే. వీటి గురించి ఎవరు భయపడొద్దు. అప్‌కమింగ్ వీడియోలో ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్‌తో కలుద్దాం. థాంక్ యూ.